ఆదర్శాలు ఉన్నవాడు తక్కువ తప్పులు చేస్తాడు, ఆదర్శాలు లేనివాడు ఎక్కువ తప్పులు చేస్తాడు, మొత్తమే తప్పులు చేయడం కామన్ అంటాడు స్వామి వివేకానంద. అంటే అర్థం, నీకు కనుక ఓకే నేను ఐఐటి అవ్వాలి అని అనుకుంటే కనుక అట్లీస్ట్ నువ్వు ఇప్పుడు మ్యాథ్స్ బాగా చేస్తావు, ఫిజిక్స్ బాగా చేస్తావు, లేదా నేను మెడిసిన్ అవ్వాలనుకుంటున్నానంటే కనుక బయాలజీ బాగా చదువుతావు. వాట్ ఐ వాంట్ టు కన్వే ఏదోటి పెట్టుకోనిది పాయింట్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్ అండి. నేను మీ ఇంటికి రావడానికి గూగుల్ మ్యాప్ పెట్టినానండి, అదొక దారి చూపిస్తుంది, ఓకేనా? ఈ దారి చూపించే క్రమంలో కంజెషన్ కనుక ఉంటే ట్రాఫిక్లో ఏం చేస్తుందంటే ఆల్టర్నేటివ్ ఇవ్వనా అని అడుగుతుంది పాపం. రైట్. లేదా మనమే అడుగుతాం దాన్ని, ఇలా కొడితే ఆల్టర్నేటివ్ ఇస్తుంది. అవును. అందులో లైఫ్లో డెస్టినేషన్ని తెలుసుకుంటున్నాను నేను, అంతేగాని రూట్ కాదు. నేను మాట్లాడుతుంది ఐఐటీలు ఐఐఎంలు రూట్లు అండి, డెస్టినేషన్ కాదు. డెస్టినేషన్ చెప్పంటారండి? అసలు ఈ ప్రపంచంలో గొప్ప ఎడ్యుకేషన్కి డెస్టినేషన్ ఏంటి చెప్పమంటారండి? రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండడమే, ఇంకేం కాదు. బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండడమే ఎడ్యుకేషన్ అంటేనండి. నువ్వు చాక్లెట్ లేదా ఏదో బిస్కెట్ తిన్న తర్వాత ర్యాఫర్ ఉంటుంది, దాని పైన కవర్, అది అలా పాడేయకుండా ఉండడమేనండి. పెద్ద దానికోసం ఇదేం కాదు, అంతకుమించి ఇంకేమీ కాదు. దాన్ని రోడ్డు మీద పాడేయకుండా చెత్తబొట్లో పాడేస్తున్నాడు ఎడ్యుకేటెడ్ అండి. ఇంకెవరు ఎడ్యుకేటెడ్ కాదు ఇక్కడ, అంతే అయిపోయింది. ఇలాంటి అన్నిట్లోనూ